వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈ రోజు మనం దొండకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. వేసవి కాలంలో మార్కెట్లో ఎక్కువగా దొరికే కూరగాయల్లో దొండకాయ ఒకటి. అవి రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచివి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు ఉండటం వల్ల వీటిని తినడం చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో దొండకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. రోజు 2 పచ్చి దొండకాయలను తినడం లేదంటే వారంలో 1-2 సార్లు దొండకాయ కూర తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వాటిలో ముఖ్యమైన కొన్నింటి గురించి తెలుసుకుందాం. వేసవిలో దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. శరీరాన్ని చల్లబరుస్తుంది. దొండకాయ సహజ చల్లదన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వేసవిలో వేడెక్కిన శరీరాన్ని చల్లబరుచుతుంది. అంతేకాదు, వేడి కారణంగా వచ్చే తలనొప్పి, బలహీనత, దాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి నుండి రక్షణ కోసం సలాడ్ లేదా రసం రూపంలో తినడం చాలా సులభం. నీటి సమతుల్యం. దొండకాయలో 90% పైగా నీరు ఉంటుంది. ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్ వల్ల కలిగే సమస్యలు, దాహం, తల తిరగడం తగ్గించడంలో సహాయపడుతుంది. దొండకాయ రసం తాగడం ద్వారా శరీరంలో నీటిని సమతుల్యం చేసుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. దొండకాయలో అధికంగా లభించే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకం సమస్యలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. వేసవిలో జీర్ణక్రియపై ప్రభావం చూపించే సమస్యలను నివారించడానికి ఇది సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దొండకాయలో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల తృప్తిని అనిపించడం, తద్వారా ఎక్కువ తినడం తగ్గుతుంది. వేసవిలో తక్కువ క్యాలరీలతో సలాడ్లు లేదా కూరలు తినడం బరువు నియంత్రణకు మంచిది. రక్తపోటు నియంత్రణ. పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే దొండకాయలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వేసవిలో ఎక్కువగా నీరు త్రాగడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం ముఖ్యం. వీటి అవసరాన్ని కొంతమేరకు దొండకాయ తీర్చగలుగుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. దొండకాయ శరీరానికి హైడ్రేషన్ అందించి చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుతుంది. వేసవిలో చర్మం పొడిగా మారడం, పిగ్మెంటేషన్, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. దొండకాయతో పచ్చడి లేదా రసం తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం. దొండకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేసవిలో గుండెపై వచ్చే ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. డిటాక్సిఫికేషన్. దొండకాయ శరీరాన్ని డిటాక్స్ చేసి విష పదార్థాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది. లివర్ పనితీరును మెరుగుపరిచి శరీరంలో ఉన్న టాక్సిన్లను తొలగిస్తుంది. వేసవిలో జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. మూత్ర విసర్జనను ప్రోత్సహించడం. దొండకాయ సహజ డయూరిటిక్ కాబట్టి మూత్ర విసర్జనను పెంచుతుంది. శరీరంలో అధిక నీటిని బయటకు తీయడంలో ఇది సహాయపడుతుంది. తద్వారా వాపు తగ్గుతుంది. వేసవిలో ఇది శరీరంలో తక్కువ ఉప్పు, నీటి నిల్వలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది. వేసవిలో వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగినప్పుడు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది సహాయపడుతుంది. వేసవిలో దొండకాయ తినే సులభమైన మార్గాలు. దొండకాయ సలాడ్. ఉప్పు, నిమ్మరసం మరియు మిరపకాయలతో కలపండి. దొండకాయ రసం. తక్కువ ఉప్పు, నిమ్మరసం కలిపి త్రాగండి. దొండకాయ పూరి. దొండకాయను ఉడకపెట్టి పేస్ట్ చేసి తినండి. దొండకాయ కూర. సాదా తక్కువ నూనెతో చేసిన కూర. దొండకాయ పచ్చడి. పచ్చడి మిరపకాయలతో కలిపి తినండి. ముఖ్యమైన సూచనలు. పచ్చి దొండకాయ తినడం ఎక్కువ తినడం మంచిది కాదు. రోజుకు 2 మాత్రమే తినడం ఆరోగ్యకరం. అంతకు మించి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు కారణం కావచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.